హాయ్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్. మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను సెట్ దోశలు. సెట్ దోశ. ఈ సెట్ దోశలు ఎలా చేసుకోవాలి అంటే వెరీ సింపుల్ అండి. మన హోటల్లో స్టైల్లో మనం చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మన పెనం అయితే మీడియం సైజులో ఉంది. సో మనం 3 సెట్ దోశ వేసుకుంటున్నాం. ఓకే, ఈ సెట్ దోశని మనం ఇలా జస్ట్ ఏం లేదండి, పిండిని తీసుకొని ఇలా పోసేయడమే. చూసారా, హోల్స్ 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 వస్తుంది. మనం ఏ సోడా కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. సెట్ దోశ వెరీ హెల్దీ. దీంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ పోహా అంటే 1 కప్ ఆఫ్ పోహా యాడ్ చేస్తాం. అంటే 2 కప్పుల బియ్యానికి 1 కప్ ఆఫ్ పోహా అండ్ 1 కప్ ఆఫ్ ఉరద్ దాల్ అంటే మన మినపగుళ్ళు. ఓకే, 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు మన అటుకులు అనమాట. అలా యాడ్ చేస్తే ఇలా ఎంచక్క హోటల్ స్టైల్ సెట్ దోశలు వచ్చేస్తాయి మనకి. చూద్దాం. చూసారా అలా పోర్స్ ఎలా వస్తున్నాయో. ఇంతే ఫ్రెండ్స్. నైట్ ఇవి నానబెట్టేసుకొని అటుకులు మాత్రం జస్ట్ 1 అవర్ ముందు నానబెట్టుకోండి. మిగతా మినపగుళ్ళు, బియ్యం యాజ్ యూజువల్. ఓకే, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళు అండ్ 1 గ్లాస్ ఆఫ్ అటుకులు. ఓకే, మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి డిఫరెంట్ ఫ్లేవర్స్, టేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో మనకు కనిపించాలి అంటే ప్లెయిన్గా ఉంటాయి కొన్ని హోటల్స్లో. ఇలా గార్నిషింగ్ తోటి ఉంటాయి. ఇలా క్యారెట్, ఒక దాంట్లో ఇలా మన సీజనింగ్, గార్లిక్ సీజనింగ్ అండి, గార్లిక్ అండ్ హెర్బ్స్. సో ఇలా చూసారా, మీకు డిఫరెంట్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఒకే వీడియోలో 3 ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. So it will be some short and sweet kind of thing. ఇంకో హెల్దీ ఏంటంటే మన చిసర స్ప్రౌటెడ్ మొలకలు అన్నమాట. ఇలా మనం మొలకల్ని చక్కగా దోశల మీద పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టేసాయి ఒక 2 minutes. సో స్టీమ్డ్ పచ్చి స్ప్రౌట్స్ మాకు తిన బుద్ధి కాదన్న వాళ్ళకి జస్ట్ లైట్గా స్టీమ్ అవుతాయి అన్నమాట. హెల్దీ ఆప్షన్స్ ఇలాంటివి ఫాలో అయిపోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన హెల్దీ అండ్ డెలిషియస్ 2 minutesలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇవైతే మనం సర్వ్ చేసేసుకుంటున్నాం. చూసారా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ యమ్మీ సెట్ దోశ విత్ గార్లిక్ సీజనింగ్, స్ప్రౌట్స్, సలాడ్స్తో ఇలా ఒక్క ప్లేట్ తిన్నామంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో ఇలా మీరు గార్నిషింగ్గా కూడా మన శనగల్ని అంటే మొలకెత్తిన స్ప్రౌట్స్ని వాడుకోవచ్చండి. ఇలాంటి వెరైటీస్ ఆఫ్ ఐడియాస్ మీకోసం షేర్ చేస్తూనే ఉంటాము. ఇలా తింటే పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇలా ఏదైనా పచ్చడితోటి కూడా మనము ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా పెట్టామంటే వద్దన్నా వెళ్తూనే ఉంటుంది మనకి బ్రేక్ఫాస్ట్. సో ఇలా సలాడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ చిన్న చిట్టి 3 దోశలు బయట హోటల్లో అయితే సరిపెట్టుకుంటాము, ఇంట్లో అయితే అలా కాదు కదా, ఒకటి ప్లేస్లో 4 తినేస్తాం. అలా కాకుండా ఇలా సర్వ్ చేశారంటే వాళ్ళకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. పెద్దలకైనా పిల్లలకైనా కలర్ఫుల్గా హెల్తీగా ఇలా యమ్మీ సెట్ దోశలు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా కమ్మదనం ఉంటుంది సెట్ దోశలకి, ఎందుకంటే మనం అటుకులు యూస్ చేసాం కాబట్టి. అటుకుల్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. పిల్లలకి అటుకుల్ని కంపల్సరీగా పెట్టాలి, ఎందుకంటే అటుకులు అనేవి జస్ట్ ఏం పాలిష్డ్ కాదు కదా, అలా తయారు చేస్తారు. యాక్చువల్గా మర్మరాలు, అటుకులు ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్, హెల్త్కి చాలా మంచిది. దయచేసి ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.